హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వింత ప్రేమ కథను మీకు తెలియజేస్తాను. ఒక అమ్మాయి అబ్బాయి చక్కగా ప్రేమించుకున్నారు. అయితే ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు, ఆ అబ్బాయికి కూడా అమ్మ నాన్న ఎవరు లేరు. ఇలాంటి నేపథ్యంలో ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ ఒక 3 ఏళ్ల పాటు సాగింది. ఆ తర్వాత ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. అంటే వాళ్ళు భార్యాభర్తలుగా ఒకరినొకరు చాలా ప్రేమగా చక్కగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత చక్కగా ప్రేమగా అనుబంధంతో కలిసి ఉంటూ ఉన్నారు. వాళ్ళని చూస్తే అసూయపడేలాగా ఉన్నారన్నమాట. అంత చక్కగా అన్యోన్యంగా కలిసి ఉంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక 3 ఏళ్ల తర్వాత అంత మంచిగా కలిసి ఉంటున్న ఆ భర్త భార్యతో మాటలు బంద్ చేశాడు. ఆమెతో మాట్లాడడం అనేది ఆపేశాడు. సడన్గా ఆమెకు తెలియని వ్యక్తిలాగా, కొత్త వ్యక్తిలాగా, అపరిచితుడిలాగా, తెలియని వాళ్ళలాగా అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. తన భర్త, తను ప్రేమించిన భర్త, తను పెళ్లి చేసుకున్న భర్త తనతో అంత దూరంగా ఎందుకు ఉంటూ ఉన్నాడు, తనకు దూరంగా ఎందుకు అవుతున్నాడు, తనను ఎందుకు దూరం చేసుకుంటున్నాడు అనేది ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చాలా మదన పడింది. కారణం ఏంటి అని చాలా ఆలోచించింది. చివరికి అతన్ని నిలదీసింది. అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఒక విచిత్రమైన పని చేసింది, ఎవరు ఊహించని పని. అయితే ఆ అమ్మాయి చేసిన ఎవరు ఊహించని పని ఏంటంటే ఆ అమ్మాయి ఇల్లీగల్ ఎఫర్స్ అంటే వ్యభిచారం అన్నమాట. వ్యభిచారం చేస్తుంది, వేశ్యావృత్తిని కొనసాగిస్తుంది. అది తన భర్తకు తెలియకుండా. అయితే ఆ అమ్మాయి పెళ్లికి ముందు కూడా ఇదే వేశ్యావృత్తిని కొనసాగిస్తూ ఉందంట. అయితే పెళ్ళైన తర్వాత అతనికి చెప్పింది. అయితే పెళ్ళయ్యే వరకు కూడా అతనికి చెప్పలేదు, పెళ్ళైన తర్వాత కూడా తను అతనికి చెప్పలేదు. అయితే ఒక ఉద్యోగం చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు 20,000 వస్తాయి డబ్బులు అని మాత్రమే చెప్పింది. ఆ డబ్బులతో ఇల్లు, తన భర్త ఇద్దరిని చక్కగా చూసుకునేది. అంటే ఇంటిని చూసుకునేది, తన భర్తను చూసుకునేది. అలాగే తన పేరు మీద, తన భర్త పేరు మీద చక్కగా మంచి ఫ్లాట్ కూడా కొంది, ఒక ఇల్లు కూడా కట్టాలని ప్లాన్ వేసింది. ఇలాంటి నేపథ్యంలో పెళ్లికి ముందు భర్తకు కూడా ఉద్యోగం లేదు, కానీ ఈ అమ్మాయి ఉద్యోగం ఉంది అని చెప్పేసరికి అతను ఈమెను పెళ్లి చేసుకున్నాడు. తీరా పెళ్ళైన తర్వాత ఆ భర్తకు ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన వేశ్యావృత్తిని చెప్పింది. అంటే నేను వ్యభిచారం చేస్తున్నాను, వేశ్యావృత్తిని చేస్తున్నాను, నెలకు 20,000 సంపాదించాను ఇన్ని రోజులు, కానీ ఇక్కడ నుండి ఆ వృత్తిని చెయ్యను, ఎందుకంటే నీకు ఉద్యోగం వచ్చింది కదా, అందుకని ఆ వృత్తిని మానుకుంటున్నాను అని ఆ అమ్మాయి తన అసలు విషయాన్ని బయటపెట్టింది. అందుకని ఆ భర్త ఆమెతో మాటలు బంద్ చేశాడు. ఇక ఆమెతో మాట్లాడడం లేదు, ఆమెకు దూరంగా ఉంటున్నాడు అనమాట. ఇక్కడ తప్పు ఎవరిది అంటే అమ్మాయిది కూడా తప్పు కాదు. చాలామంది అమ్మాయిని తప్పు పట్టే అవకాశం ఉంది, కానీ అమ్మాయిది తప్పు కాదు. ఎందుకంటే తను వేశ్యావృత్తి ఎందుకు చేసేదంటే తనకు తల్లి తండ్రి లేరు, చూసేవాళ్ళు లేక ఆమె పెళ్లికి ముందుండే అలా వేశ్యావృత్తి చేసేది. అయితే ఆమె ఏ సుఖం కోసమో కాదు, కేవలం డబ్బుల కోసమే అలా వేశ్యావృత్తిని ఒక వృత్తిగా తీసుకుంది. బతుకు తెరువు కోసం మాత్రమే ఆ వృత్తిని చేసేది. అయితే పెళ్ళైన తర్వాత కూడా ఆ వృత్తిని కొనసాగించిందట. ఎందుకంటే భర్తకు ఉద్యోగం లేదు కాబట్టి ఆమె వేశ్యావృత్తిని కొనసాగించింది. కానీ ఆ వేశ్యావృత్తి చేసి సంపాదించిన ఆ డబ్బును తను ఒక్కతే ఖర్చు పెట్టుకోలేదు. కాకపోతే తను వేశ్యావృత్తిని అని, తను వ్యభిచారం చేస్తున్నాను అని భర్తకు చెప్పకపోయినా ఆ వేశ్యావృత్తితో వచ్చే డబ్బులు తన పేరు మీద, తన భర్త పేరు మీద ఫ్లాట్స్ కొంది, తనకు తన భర్తకు కలిపి ఇల్లు కట్టాలని అనుకుంది తప్ప భర్తను ఎక్కడ మోసం చేయలేదు. ఆ వ్యభిచారం చేస్తున్న వృత్తితోనే ఆమె ఇద్దరం కలిసి బతకాలని అనుకుందనమాట. కాబట్టి ఇక్కడ అమ్మాయిని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది తప్పవుతుంది. భర్తను మోసగించి పరపురుషులతో సంబంధాలు పెట్టుకుంటే అది మోసమవుతుంది. కానీ ఒక భార్య తన మరియు తన భర్తను ఇద్దరు క్షేమంగా ఉండడానికి, సౌకర్యంగా ఉండడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, బతుకుదెరువు కోసం తన వేశ్యావృత్తిని చేపట్టింది. కాబట్టి ఇందులో అమ్మాయి తప్పులేదు. కానీ ఈ విషయం అమ్మాయి తన భర్తకు చెప్పగానే అతను మాటలు బంద్ చేశాడు, అపరిచితుడిలా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక నేను చచ్చిపోయాను సగము, ఇక నీకు నాకు ఏ బంధం లేదు అంటూ అతను దూరం వెళ్ళిపోతున్నాడు. సో ఇందులో ఆ అమ్మాయి తప్పు కూడా లేదు. ఎందుకంటే ఆమె వేశ్యావృత్తి అనేది ఒక బతుకుదెరువు కోసమే చేసుకుంది కదా, తప్పేముంది. అలానే నేను వేశ్యావృత్తిని సమర్థించడం లేదు, కానీ తను వేశ్యావృత్తిని కేవలం బతుకు తెరువు కోసం మాత్రమే ఒక వృత్తిగా స్వీకరించింది. ఆ వచ్చిన డబ్బులతో అంటే నెలకు 20,000 వస్తే తను తన భర్త కలిసి ఇద్దరు ఆనందంగా చక్కగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే తను వేశ్యావృత్తిని చేపట్టింది. కాబట్టి ఆ అమ్మాయిది కూడా తప్పు లేదు. అయితే అతను అపార్థం చేసుకున్నాడు. అంటే ఏ పురుషుడైనా తన భార్య వేశ్యావృత్తి చేస్తే భరించలేడు,
కానీ ఇక్కడ ఆమె మోసగించి చేయలేదు, ఎందుకంటే న్యాయంగా చేసింది. తను తన భర్త ఇద్దరు కలిసి బతకడానికి ఆ వేశ్యావృత్తిని చేపట్టింది కాబట్టి ఆమెది కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక భర్తకు భార్య ప్రేమ దొరకడం అనేది ఒక అదృష్టం, అంతే కదా. అలాంటప్పుడు ఆమె పుష్కలంగా అతన్ని ప్రేమించింది, అతనితో జీవిస్తూ ఉంది కాబట్టి ప్రేమ దొరకడం అనేది ఒక అదృష్టంగా పురుషుడు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మగాడు అనుకుంటాడు, నువ్వు ఎవరితో తిరిగినా పర్లేదు, ఎంతమందితో పడుకున్నా పర్లేదు, నువ్వు నన్ను ప్రేమించాలి, నన్ను ప్రాణంగా చూసుకోవాలి, నన్ను జీవితంగా చూసుకుంటే చాలు, నువ్వు ఎవరైనా పర్లేదు, ఎలాంటి దానివైనా పర్లేదు, ఎంత చెడిపోయిన దానివైనా పర్లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, నన్ను నీ వాడిగా చూసుకుంటే చాలు అని ప్రతి పురుషుడు కోరుకుంటాడు కదా. అంటే పురుషుడికి స్త్రీ ప్రేమ దొరకడం అనేది పురుషుడికి అదృష్టం. అలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయి భర్తను మోసగించకుండా భర్త కోసమే తను భర్త కలిసి వ్యభిచారం చేసి బతకాలని నిర్ణయించుకుంది ఆ డబ్బుతో, కాబట్టి ఆ అమ్మాయిది తప్పులేదు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ భర్త అమ్మాయికి దూరంగా ఉండడం, అంటే తను వేశ్య అని తెలిసి వేశ్యావృత్తి చేస్తుందని తెలిసి ఆ అమ్మాయికి దూరంగా ఉండడం అనేది తప్పు. ఎందుకంటే ఆమె అతని కోసం వ్యభిచారం చేస్తుంది, అతను కలిసి బతకడానికి చేస్తుంది, కాబట్టి ఇందులో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే వేశ్యావృత్తి అనేది మానుకుంటే మంచిది, ఎందుకంటే భర్తకు ఉద్యోగం వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ నుండి తను వేశ్యావృత్తి మానుకొని భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటే బాగుంటుంది. ఆ అబ్బాయి కూడా అమ్మాయి వేశ్యావృత్తిని తప్పు పట్టడానికి వీలేదు, ఎందుకంటే తను వేశ్య మాత్రమే కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు, ఇల్లీగల్ అఫైర్స్, అపరిచిత పురుషులతో భర్తను మోసగించి అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకోలేదు. వ్యభిచారం అనేది ఒక వృత్తిగా తన భర్త కలిసి బతకడానికి ఒక వృత్తిగా స్వీకరించింది కాబట్టి అతను ఆమెను ఎలాంటి తప్పు పట్టకుండా తిరిగి ఆమెతో మళ్ళీ సజావుగా సంసారం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.